Good morning everyone. I am Kash Sharma. You are watching Sharma's Explore. Welcome to Tripsphere Day 4 anamata. I think the final day ide anukunta. We are currently at Murdeshwar. Now the time is about 7:30 around. It was plan vachesi entante, so we are having our tiffin. After tiffin we may go to booking spot anamata. So అక్కడికి వెళ్ళి అరౌండ్ 9:30కి రమ్మన్నారు వాళ్ళు, నిన్న కాల్ చేసి కనుక్కుంటే. సో 9:30కి అక్కడికి వెళ్ళి వీ నీడ్ టు డ్రెస్డ్ అప్. సో అటు నుంచి బోట్లో కొంచెం డిస్టెన్స్ తీసుకెళ్తారంటే, ఇంకా పర్టికులర్గా టైం తెలియదు. మీకు ఆన్ ద వేలో ఏంటిది ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు. అప్పటి వరకు స్టేట్. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాలంటే, ఐఎమ్ నాట్ టేకింగ్ మై కెమెరా టు స్కూబా డైవింగ్ అనమాట. బికాజ్ నా కెమెరా అనేది వాటర్ ప్రూఫ్ కాదు. సో ఐ మే బ్లాగ్ ఫ్రమ్ మై మొబైల్ అనమాట, విచ్ ఈజ్ ఎ వాటర్ రెసిస్టెంట్ మొబైల్. సో దాంట్లో నుంచి బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు క్వాలిటీ మే వేరీ అవ్వచ్చు, బట్ నో వరీస్, హై క్వాలిటీలోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో ఇప్పుడే టిఫిన్ అనేది కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ ముందరున్న రెస్టారెంట్లోనే, రాజధాని అని. సో కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 7:45, 7:50 అరౌండ్ అవుతుంది టైం. ఇప్పుడు జస్ట్ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని వీ నీడ్ టు లీవ్ టు స్కూబా డైవింగ్ సెంటర్ అనమాట, నేత్రాని అని. సో దేర్ వీ గెట్ రిజిస్టర్డ్ అండ్ దట్స్ ఆల్. ఐ విల్ వ్లాగ్ ఫ్రమ్ నేత్రాని. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మీరు అక్కడ చూసుకోవచ్చు మందిరం, మురుడేశ్వర్ మందిరం. ఫ్రెండ్స్, ఇక్కడ మేము స్విమ్మింగ్ డ్రెస్ తీసుకుంటున్నాం, నైలాన్వి చూసుకోవచ్చు ఇక్కడ మీరు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వెనకాల చూసుకోవచ్చు మీరు మురుడేశ్వర్ అండ్ వీఆర్ హియర్. సో నేత్రాన్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బుకింగ్ ఆఫీస్. సో ఇప్పుడు టైం అయితే అవుతుంది నేత్రానికి. సో వీ నీడ్ టు లీవ్ ఫర్ దర్. ఓకే, వాళ్ళిద్దరూ అటు నేత్రాని సైడ్ వెళ్తున్నారు, చూసుకోవచ్చు ఇక్కడ మీరు. బీచ్ దగ్గరకు వచ్చాం గైస్. అండ్ అక్కడ మురుడేశ్వర్ టెంపుల్. సో కరెంట్ టైం వచ్చేసి 9:49 అవుతుంది. స్కూబా డైవింగ్ గెటప్ అనమాట ఇది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దిస్ ఇస్ మై గెటప్. మొత్తం నైలాన్ వై తీసుకున్నాం క్లాత్స్ అక్కడ ఆ షాప్లో. ఇప్పుడు మొత్తానికి వచ్చేసి ఏంటంటే, మేము వెళ్ళాలి స్కూబా డైవింగ్ సెంటర్కి. బోట్స్ అన్ని రెడీ ఉన్నాయంట, ఇంకొంచెం ఒక 5 minutes వే ఇదనమాట. మొత్తానికి వచ్చేసి లెట్స్ ఎంజాయ్ స్కూబా డైవింగ్ గాయ్స్. సో ఫ్రెండ్స్, నేను మీకు సముద్రపు యొక్క అలల ధ్వనిని వినిపించాలనుకుంటున్నా. ఐ హోప్ మీకు ఆ ధ్వని అనేది వినిపించిందనే అనుకుంటున్నాను. ఇప్పుడైతే కరెంట్లీ చెప్పారు వాళ్ళు, సమ్ బోట్ వస్తుందంట, ఆ బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా సమ్ అదర్ పీపుల్ కూడా రావాలని చెప్పారు. సో వాళ్ళ కోసం వెయిటింగ్. వస్తే ఇంకా మేము స్టార్ట్ అయిపోతాము స్కూబా డైవింగ్కి. ఐ మీన్ నేత్రాని ఐలాండ్, సమ్ ఐలాండ్కి తీసుకెళ్తారంట. సో దానికి వెళ్తున్నాము, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మాతో పాటు ఇక్కడ ముందర వెళ్తున్నారు వాళ్ళు కూడా, మాతో పాటు డైవింగ్ చేయడానికి వస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఏదో గుసగుసలు మాట్లాడుకుంటూనే ఉంటారు ఎప్పుడు. సో ఫ్రెండ్స్, ఇదే మేము ఎక్కబోయే బోట్ అనమాట. సో వీళ్ళే ఆ జనాలు. సో ఇప్పుడే ఆక్సిజన్ కిట్స్ అవన్నీ వచ్చినాయి గైస్. లెట్ మీ షో యూ. ఆక్సిజన్ కిట్స్ అవన్నీ వచ్చినాయి. సో ఇప్పుడు వాటిని ఆ బోట్ లోపలికి ఎక్కిస్తున్నారు. సో ఇప్పుడు అక్కడ మా బోట్ అనేది నిలిచిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే, ఇది మా స్విమ్మింగ్ డ్రెస్ అనమాట, ఇప్పుడే తీసుకున్నాం అక్కడ. సో ఫ్రెండ్స్, దే సెడ్ us to remove our చెప్పుల్. ఓకే, we need to keep our చెప్పుల్ inside. సో ఫ్రెండ్స్, దే గేవ్ us స్నాక్స్. ఫ్రెండ్స్, మాకు స్నాక్స్ ఇచ్చారనమాట తినడానికి. సో ఇప్పుడు we need to climb that boat అనమాట. ఇప్పుడే బోట్ ఎక్కుతున్నాం అనమాట మేము. చూసుకోవచ్చు ఇక్కడ వెనకాల బోట్ మీరు.
బోట్ ఎక్కుతున్నాం. చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఫ్రెండ్స్ నేనైతే. దిస్ ఈజ్ అవర్ సెకండ్ టైం వేర్ ఐఎమ్ బ్లాగింగ్ ఆల్సో. ఇప్పుడే ఎక్కుతున్నాం, చూసుకోవచ్చు. ఇప్పుడే మేము బోట్ ఎక్కడం జరిగింది, చూసుకోవచ్చు ఇక్కడ మీరు. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మేము స్టార్ట్ అయ్యామన్నమాట, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట మేము. ఇక్కడ ముందర అమ్మ నాన్న వాళ్ళు కూర్చున్నారు. అండ్ మీరు ఒక్కసారి వ్యూ చూసుకోండి ఇక్కడ. ఇవి స్కూబా డైవింగ్ కిట్స్ అనమాట, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. స్కూబా డైవింగ్ కిట్స్ ఇవి. స్కూబా డైవింగ్ కిట్స్ కూడా మీకు చూపించాను. మొత్తానికి అయితే ఇది మా లాస్ట్ డే కాబట్టి స్కూబా డైవింగ్ అనేది మంచి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ లెట్ మీ షో యూ సమ్ సినిమాటిక్ వీడియోస్ విచ్ ఐ టుక్ ఫ్రమ్ మై కెమెరా. Pigro di qualche anno fa soffia di nuovo per la città, la sua carezza ora ha un tocco di inverno, magari è vino ma sento che. సో ఫ్రెండ్స్ మేము మొత్తానికి నేత్రాని ఐలాండ్కి అయితే వచ్చాము, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం మీకు ఎయిర్ సౌండ్ అయితే వస్తున్నట్టుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ ఆల్రెడీ ఇంకొక 2 బోట్స్ మీకు కనిపిస్తున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడవచ్చు మీరు ఇక్కడ ఆల్రెడీ మీరు అక్కడ చూసుకోవచ్చు. ఆల్రెడీ కొంతమంది బోట్స్లో ఉన్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కింద చేపలు. మీరు చూసుకోవచ్చు వాటర్ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో అనేది, ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో అనేది. సతీష్ శర్మని డైవింగ్కి ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అండ్ అందరు పెట్టుకున్నారు చూసుకోవచ్చు. పడేసిర్రు అన్నని ప్రిపేర్ చేస్తున్నారని మీరు ఇక్కడ చూసుకోవచ్చు డైవింగ్కి. దేంట్లో చూసుకోవచ్చు ఇక్కడ మీరు డాక్టర్ ఆచార్య శశికాంత్ శర్మని ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. ఫ్రెండ్స్ మేము మొత్తానికి మా స్కూబా డైవింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఫుల్ ఆసమ్ ఉంది గైస్. మీకు కావాలంటే ఆ విజువల్స్ కూడా నేను మీకు ఛానల్లో పెడతాను అనమాట, వీడియోలో పెడతాను నేను. వన్స్ యూ లుక్ ఎట్ ద వ్యూ గైస్, ఎంత బాగుందో వ్యూ అసలు.
ఫ్రెండ్స్ మొత్తానికి మా స్కూబా డైవింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము రిటర్న్ వెళ్తున్నాం అనమాట రూమ్కి. మొత్తానికి అయితే మా స్కూబా డైవింగ్ అయిపోయింది. ఇప్పుడు మేము రిటర్న్ టు హోమ్ అనమాట. ఇంటికి అరౌండ్ మీరు అక్కడ చూసుకోవచ్చు స్క్రీన్లో 14 hours చూపిస్తుంది. 716 kilometers per year. రేపు మార్నింగ్ 7 కల్లా చేరుకుంటామని చూపిస్తుంది గాయస్. సో కరెంట్ టైం వచ్చేసి 5:08 అవుతుంది. సో ఇప్పుడు ఆన్ ద వే అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మురుడేశ్వర్ నుంచి. సో ఏ టైంకి అయితే తెలియదు కానీ అప్పటిదాకా మీరు స్టే ట్యూన్డ్. హైదరాబాద్ చేరుకునే వరకు వ్యూస్ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు 3:39 అవుతుంది. ఇంకా ఇంటికి 142 kilometers which is 2 hours 45 minutes చూపిస్తుంది. సో గాయస్ మేము ఇక్కడ తీసుకొచ్చి ఫైనల్లీ నేనైతే ఓవరాల్ ఎక్కేసాను అనమాట. సో మనది ఎగ్జిట్ నెంబర్ 10 or 11 తెలియదు. అక్కడ దిగేసి ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీ టైం చూసుకోవచ్చు 5:44 అవుతుంది. మార్నింగ్ 5:45 AM అవుతుంది. మొత్తానికి అయితే మేము ఇంటికి చేరుకున్నాము. అరౌండ్ 13 hours జర్నీ, అరౌండ్ 800 kilometers నాన్ స్టాప్గా ప్రయాణం చేస్తాం ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దీంతో ఈ డే ఇప్పటితోటి ట్రిప్ స్పియర్ అనే బ్లాగ్ అయిపోయింది. మొత్తం సమ్మర్ వెకేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.